నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్న చంద్రబాబు. నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్న సీఎం. ఏ తప్పు చేయనప్పుడు డీఎస్సీపై సిబిఐ విచారణ అంటే బయలుదేరికన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. విచారణ పూర్తయ్యే వరకు మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్. విశాఖ ఎయిర్పోర్ట్ ను శాశ్వతంగా మూసివేసి విశాఖ ప్రజలకు ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేసిన సిపిఎం సీనియర్ నేత సిహెచ్ నరసింహరావు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల శ్రీ స్వామి అమ్మవార్లకు మెలుకొల్పు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, దీని కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువగా నమోదవుతోందని, ఈ క్లిష్ట పరిస్థితిపై ప్రజలకు అసెంబ్లీ వేదికగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ ఏడాది వర్షపాతం అంచనాలను, వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రి గణాంకాలతో సహా వివరించారు. ప్రజలందరినీ ఈ శాసనసభ ద్వారా అప్రమత్తం కూడా చేయాల్సిన అవసరం, బాధ్యత ఉంది. ఈరోజు ఇది మన రాష్ట్రానికే సంబంధించిన విషయం కాదు. ప్రపంచం, దేశం, రాష్ట్రం కూడా ఎల్నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఎక్కడ చూసినా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాకాలంలో కూడా వర్షాలు లేని పరిస్థితి. సాధారణ వర్షపాతం కన్నా తీవ్రమైనటువంటి లోటు కనిపిస్తూ ఉంది. ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తే దిశ నాగరికత ఎక్కడ జన వనరులుంటే అక్కడనే ప్రారంభమైంది. నిన్న కూడా ఈరోజు మన పేపర్లో చూస్తే ఢిల్లీలో కర్ణాటక, తమిళనాడు కావేరీ ఇష్యూస్లో ఈరోజు సుప్రీంకోర్టు కూడా కలెక్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్రాల మధ్య, గ్రామాల మధ్య, దేశాల మధ్య కూడా విభేదాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ సంవత్సరం అయితే ఎల్నినో వల్ల ఇంకా విపరీతమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సంవత్సరం ఒకసారి చూస్తే 26 జూన్ నుంచి డిసెంబర్ వరకు 867 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంటే 559 పడుతుందని ఒక ఎస్టిమేషన్. అంటే నియర్లీ 35.5% డెఫిషియెంట్ ఉంటుందని మన రాష్ట్రానికి సంబంధించి. ఇంకొక పక్కన ఈరోజు ఇంత మునుపు కూడా ఒకసారి ఇదే మరిగా వచ్చింది. ఒకసారి గతం లేకపోతే 23, 24, 16%, 18, 19లో కూడా 32% డెఫిసిట్ పడింది. ఈరోజు మనం చూసినప్పుడు ఈ సంవత్సరం అన్ని జిల్లాల్లో కూడా, ఏ జిల్లాకు కూడా ఎగ్జంప్షన్ లేదు, అన్ని జిల్లాల్లో కూడా నార్మల్ కంటే తక్కువగా వర్షపాతం పడే పరిస్థితి ఉంది. కొన్ని జిల్లాల్లో 42% డెఫిసిట్ ఉండొచ్చని ఒక అంచనా. ఇంకొక పక్కన జూలై నెలలో 68% డెఫిసిట్ వర్షపాతం పడే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం మంత్ వారీగా మీరు ఒకసారి చూస్తే జూన్లో -25, జూలైలో -68, ఆగస్ట్ -35, సెప్టెంబర్ -35, అక్టోబర్ -25, నవంబర్ -20, డిసెంబర్లో +1. ఆ నెలలో తక్కువ వర్షపాతం పడుతుంది. అది కూడా ఈ యొక్క దక్షిణాంధ్రలో నెల్లూరు, తిరుపతి దగ్గర కొంచెం వర్షాలు పడతాయి. ఇంకొక పక్కన చూస్తే దేశ బేసిన్స్లో కూడా ఆల్మట్టి సాధారణ ఇన్ఫ్లో 427 ఉంటే ఈసారి అంచనా 180, నారాయణపూర్లో 428 ఉంటే ఈసారి 139,
ఉజ్జయిని 111 ఉంటే ఈసారి 86, జోరాల 754 రావాల్సి వస్తే 193, తుంగభద్ర 219 గాను 201, సుంకేశ్వర 206 గాను 41, శ్రీశైలం 753 టీఎంసీ రావాల్సి వస్తే ఈసారి 214. ఈ విధంగా ఆలోచించినప్పుడు మనకు నీళ్ళన్నీ కూడా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తాయి. అక్కడనే వాళ్ళ రిజర్వాయర్స్కి 58 నుంచి 80% వరకు డెఫిషిట్ ఉంటుందని. అక్కడ రిజర్వాయర్స్ ఫుల్ అయితే ఆ నీళ్లు మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల శ్రీశైలం, నాగార్ సాగర్ ఈ 2 రిజర్వాయర్స్ పైన తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కాకపోతే గోదావరి దిశ, గోదావరిని మనం చూస్తే భద్రాచలంలో 2195 టీఎంసీ రావాల్సి వస్తే 1092, కోంట 401 రావాల్సి వస్తే 209, కాటన్ బ్యారేజ్ 2557 టీఎంసీ రావాల్సి వస్తే 1071. అంటే మొత్తం ఇక్కడ చూసినప్పుడు దిశ గోదావరి బేసిన్లో 1179 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి. ఈ సంవత్సరం ఎక్స్పెక్టేషన్ 914, అంటే 22.5% వర్షపాతం తక్కువగా పడుతుందని. అక్టోబర్లో అయితే 54% డెఫిసిట్ పడే పరిస్థితి వస్తుంది. అయితే కాస్తో కూస్తో గోదావరి డెల్టాలో, గోదావరి నదిలో మనకు కొంత నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకని ఈరోజు పట్టిసీమ కూడా కృష్ణా డెల్టాలో నీళ్ల కంటే కూడా త్రాగునీరు ఇవ్వగలిగామంటే దానికి కారణం పట్టిసీమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీలో భారీగా అక్రమాలు జరిగాయని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించడంతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ డిఎస్సీ అక్రమాలపై మేం నిలదీస్తున్నందుకే, మంత్రి లోకేష్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నందుకే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో జరిగిన డిఎస్సీ ఎగ్జామ్స్ లో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అందులో వాళ్ళందరితో కలిసి 11 రోజులుగా మేము డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, లీకేజీలు జరిగాయి, ఉద్యోగాలు నమ్ముకున్నారు, డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వీడియో కాల్స్ కూడా ఉన్నాయి, మీరే చూశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలి అని చెప్పి మేము వచ్చి మరి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సంబంధిత మంత్రి తప్పుకోవాలి ఆ బాధ్యత నుంచి అనేది మా ప్రధానమైన. దాని మీద వచ్చి విధాలుగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి మరి విద్యాశాఖ మంత్రి కానీ, లేదు ఆ వెన్నుపోటు పార్టీలో ఉన్న నాయకులు కానీ ఇష్టారాజ్యంగా వారు మాట్లాడారు. నిన్న వరకు పెద్ద పెద్ద మాటలు చెప్పారు వాళ్ళు. ఇగో ఇది చేస్తాం, అధికారులతో వచ్చి ఇది వివరణ ఇచ్చాము, ఇచ్చామని మండలి సమావేశం శాసనసభలో వచ్చి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు విద్యామంత్రి. కౌన్సిల్లో వచ్చి మేము ఉదయం నుంచి డిమాండ్ చేస్తున్నాం దాని మీద చర్చ జరగాలి. బీఎస్సీ మీటింగ్ కింద జరిగింది, బీఎస్సీలో కూడా డిమాండ్ చేస్తాం. పోనీ ఇవాళ పెట్టలేదు, రేపు పెట్టండి అని తెచ్చారు. 20వ తారీఖున పెడతారని, అది పెడతారో ఎందుకు ఆఖరి రోజున అంటే తోక ముడుచుకొని ఈ ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి, అవకతవకలు జరిగాయి కాబట్టి, ఉద్యోగాలు వచ్చి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు వచ్చి అన్ని అమ్ముకున్నారు కాబట్టి, దాంట్లో శానిటరీ ఎక్కడ కనిపించింది కాబట్టి వాళ్ళు వచ్చి ఇది పెట్టట్లేదు. ఎందుకు పెట్టలేదు చెప్పండి. మీరు మీ ప్రజలు అడగండి. మరి రోజు రండి, డిబేట్ రండి, చర్చిద్దాం రండి అని చెప్పారు కదా. మేము మా పర్సనల్ సరిపోవా మా సభ్యులందరూ చర్చించడానికి? మీకు ఏంటి తొందరకి ఉద్యోగం అండి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళంట ఏదైతే డిఎస్సీ బస్సులు మనం నిర్వహిస్తున్నప్పుడు ఎస్సీఆర్ కన్వీనర్ కి బాధ్యతలు, అలాగే డిఏ కన్వీనర్ బాధ్యతలు ఎందుకే ఒకరినే పెట్టావు, వారొకరు వీరొకరు ఉండొచ్చు అంటే ఉంటే తప్పే. దేశం కొట్టిపోయింది, రాష్ట్రం కొట్టిపోయింది. ఎందుకు అక్కడ ఎక్కువ ఒకే మనిషిని పెట్టుకొని మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చనే ఆలోచన మా తాలూకా డిమాండ్. దానికోసం ఈ అక్రమాలు జరగడం కారణం దానికోసమే చేస్తారు. మేము వ్యక్తులను ఆపాదించట్లేదు. ఎందుకు ఎత్తున పెట్టుకోండి అంటే ఒకరిని పెడితే తప్పు. ఎప్పుడైనా ముందు జరిగారుగా
చెప్పండి ఎప్పుడైనా జరిగితే లేదా దేశం రాష్ట్రం కొట్టుపోయిందా? ఎఫిషియెంట్ అధికారులు లేరా? చేసే మనుషులు లేరా? అందుకే దాంతో పాటు ఈ నవీన్ అనే అబ్బాయి అవుట్ సోర్సింగ్ అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళాడు. ఆ అబ్బాయి పరీక్ష రాశాడు. ఏం చెప్తారు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో? నేను టీవీలో చూస్తాను, నోట్ ఇచ్చాను, నోట్ తెప్పించుకొని చూశాను. ఏం చెప్తాను అతను? ఆయనకు వచ్చి ఎన్ఓసి అప్లై చేయలేదు, పరీక్ష అందుకే అతను పక్కన పెట్టాను. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరమా? చెప్పండి. నాకు తెలియదు, నేను నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. ఏ జీవోలో ఏ చట్టం ఉందో చెప్పండి, తెలుసుకుంటాను. ఈ విడ్డోలో తెలుసుకుంటాను. మరి ఆయనకు వచ్చి సెకండ్ ర్యాంక్ ఇచ్చారు, మెరిట్ లిస్ట్ పెట్టారు, మళ్ళీ తర్వాత దాన్ని మార్చారు, ఆయన ఐడీని వచ్చి బ్లాక్ చేశారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఏం అర్థమే కదా నీకు మెయిల్ ఇచ్చారు. ఉద్యోగాలు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. 8,000 పోస్టులు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే భర్తీ చేయడం జరిగింది. అలాగే స్పెషల్ డిఎస్సి ద్వారా 1,500 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే 2024లో డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది 6,100 పోస్టులకి. అవి మీరు క్యాన్సిల్ చేసి కదా ఈ మెగా డిఎస్సి అంటూ ఒక దగా డిఎస్సిని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం తీసుకుంటే జగనన్న మీకంటే ఎక్కువ పోస్టులు ఇవ్వడం జరిగింది. టీచర్ ఉద్యోగాలు అనేది లోకేష్ గారు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వనట్టుగా 1,35,000 సచివాలయ ఉద్యోగాలు ఒకేసారి రిక్రూట్ చేయడం జరిగింది జగనన్న. అది ఆల్ టైమ్ రికార్డు. మీరా మా జగనన్న కోసం మాట్లాడతారా అనేసి నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఈ డిఎస్సి గురించి ఎంత దారుణంగా చెప్తూ ఉన్నారంటే, స్పోర్ట్స్ కోటాలో పివి సింధు గారికేమో ఎగ్జామ్ రాయకుండా ఇచ్చాము కాబట్టి ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో మేము ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు. ఆవిడ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి మెడల్స్ తెచ్చుకున్నారు. ఆవిడతోని పార్టిసిపెంట్ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఉద్యోగాలు కొందరికి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలా కంపేర్ చేస్తారు? అది న్యాయమా? పోనీ సరే, అలా ఇవ్వడం కోసం వీళ్ళు జీవో నంబర్ 47, జీవో నంబర్ 4 తీసుకురావడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్ కరెక్టే అయితే మరి ఎందుకు ఆ జీవోని మళ్ళీ మార్చేసి ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ అయిపోయాక జీవో నెంబర్ 56ని తీసుకురావడం జరిగింది? అంటే అది తప్పు అని మీరు అంగీకరించినట్టుగే కదా. అలాగే తీసుకుంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం నవీన్ విషయంలో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? అసలు పేపర్ లీకేజ్ జరగలేదు, అతనికి ఉద్యోగం ఎందుకు ఇవ్వట్లేదని మేము అడుగుతుంటే దానికేమో అతని ఎన్ఓసి తెచ్చుకోలేదు అనేసి. అసలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఎన్ఓసి అవసరం లేదని ప్రభుత్వమే చెప్తూ ఉంది కదా. మరి ఎలా ఆ కారణంతో మీరు అతనికి ఉద్యోగం ఇవ్వడం మానేస్తారు? ఎలా పక్కన పెడతారు? ఎందుకంటే అక్కడ పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి. కోర్టులో ఇదే ప్రభుత్వం చెప్తుంది, ఈ కారణంతో కాదు, అతనేమో అటెండ్ కాలేదు కౌన్సిలింగ్కి, ఆ కారణంతో అతన్ని పక్కన పెట్టామని కోర్టులో చెప్తారు. అలాగే కోన శశిధర్ గారు విద్యాశాఖ సెక్రటరీ గారు చెప్తారు ఎన్ఓసి అంశంతో అతన్ని పక్కన పెట్టలేదు అని చెప్తారు. అంటే మీకు, మీ అధికారులకి, మీ ప్రభుత్వానికి సమన్వయం లేదు. ఈ విషయంలో ఇంత పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నారంటే అందులో ఖచ్చితంగా పేపర్ లీకేజ్ జరిగింది, తప్పు జరిగింది కాబట్టి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉండే పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది. మరి మా కౌన్సిల్లో ఎందుకు మీరు చర్చ పెట్టట్లేదు? అసెంబ్లీలో అయితే ఎవరూ లేరు, అక్కడ ప్రతిపక్షం లేదు కాబట్టి మీకు నచ్చిన అబద్ధాలు చెప్పేయచ్చు, నమ్మేస్తారు ప్రజలు అనుకుని మీరు అక్కడ ఈరోజు మాట్లాడారు, నోట్ ఇవ్వడం జరిగింది. మరి కౌన్సిల్లో కావాలి, చర్చ కావాలి అని మేము ఉదయం నుంచి కూడా అడుగుతూ ఉన్నాము. ఎందుకు మీరు కౌన్సిల్లో పెట్టకుండా పారిపోతూ ఉన్నారు? చివరి రోజు పెడతారంట, ఆ రోజు పెడతారో పెట్టరో. కాబట్టి కౌన్సిల్లో చర్చ కావాలి. దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని, అక్రమాలకు సంబంధించిన ప్రూఫ్స్ అన్ని కూడా ఆల్రెడీ మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు అందరూ కలిసి ప్రజల ముందు పెట్టడం జరిగింది, ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది. కౌన్సిల్లో కనుక చర్చకి మీరు అవకాశం ఇస్తే అక్కడ కూడా అన్ని ప్రూఫ్స్ కూడా మేము కౌన్సిల్లో. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.